ఓం జై శ్రీ వేదం. వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, అందరం కూడా ఆనంద స్వరూపులము. మనం అనుకుంటున్నాం, భావిస్తున్నాం, మేము సుఖాన్ని అనుభవిస్తున్నాం, కానీ దాంతోపాటు దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి దుఃఖితులము అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా మనకు దుఃఖము లేదు, దుఃఖాభావమే. ఎందుకంటే మన స్వరూపమే సుఖము, ఆనందం. కాబట్టి దాన్నే వేదం మనకు పూర్తిగా విమర్శనాత్మకంగా, ఆలోచనాత్మకంగా అందిస్తూ ఉంది. బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంటుంది వేదం. ఆ ఆనంద స్వరూపులం కాబట్టి, కానీ మనం ఈ సృష్టిలో ఉన్నామని భావిస్తున్నాం కాబట్టి, మరి సుఖము దుఃఖము రెండింటినీ అనుభవిస్తున్నట్లుగా మనం అనుకునేటప్పుడు సుఖమెంత దుఃఖమెంత? మరి ఆ సుఖాన్నే ఆనందంగా భావిస్తున్నాం. మరి ఆనందాన్ని ఏ విధంగా, ఎవరెవరు ఏ విధంగా అనుభవిస్తున్నారు అన్నటువంటిది వేదం మనకు పరిపూర్ణంగా అందిస్తుంది. కాబట్టి వినండి, విని ఆలోచించండి, ఆచరించండి, తరించండి. సైషానందస్య మీమాగుంసా భవతి. ఇది నువ్వు ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నావో దాని యొక్క పరిణామం ఎంత? సా మీమాంస, ఆనందస్య మీమాంస ఈ విధంగా ఉంది. సైషానందస్య మీమాగుంసా భవతి. అటువంటి ఈ ఆనందం యొక్క తారతమ్యములు అనేక విధాలుగా ఉన్నాయి. అదే యువాస్యాత్ సాధు యువాధ్యాయకః. మనము ఈ సృష్టిలో పురుషులుగా కావచ్చు, స్త్రీలుగా కావచ్చు, ఈ పరిపాలనా విధానంగా ఒక అధిపతిగా ఉండాలి అంటే మనుషులకే సాధ్యం. కాబట్టి వారు ఇద్దరు, స్త్రీ పురుషులు. వీళ్ళు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉంటున్నారంటే కూడా ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః యువా స్యాత్ సాధు యువాధ్యాయకః. ఇవన్నీ కూడా మనుషుని యొక్క, పురుషుని యొక్క లక్షణములు. యువా స్యాత్ అంటే ఎల్లప్పుడూ కూడా పుట్టినప్పటి నుండి శరీర పతన పర్యంతము యువాగా ఉండడం. అంటే 25 సంవత్సరముల ప్రాయంగా ఆ వయస్సులో ఉన్నటువంటి వారును యువలో అంటారు, యువకులని అర్థం. స్యాత్ సాధు యువాధ్యాయకః. యువకులే కానీ ఎన్నో జబ్బులతో కూడి ఉంటారు కొంతమంది, కురూపులుగా ఉంటారు కొంతమంది, శక్తిహీనులుగా ఉంటారు కొంతమంది. ఆ విధంగా కాకుండా యువాధ్యాయకులుగా ఉండాలి. ఏ రోగము లేనటువంటి సంపూర్ణంగా మంచి యువా సమయంలో ఉన్నట్లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఆశిష్ఠః ఏ కార్యాన్నైనప్పటికీ కూడా వెంటనే సత్వరము దాన్ని ఆలోచించి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఆశిష్ఠులు. దృఢిష్ఠులు, మనోస్థైర్యము కలిగిన వారు. ఏ పనినైనప్పటికి కూడా నేను సాధిస్తానన్నటువంటి ఎవరికైతే ఆ ఉత్కృష్టమైన గుణం ఉంటుందో వారిని దృఢిష్ఠులు. బలిష్ఠులు, శరీరం కూడా ఎప్పుడు కూడా అలసిపోకుండా ఎల్లవేళలా ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లవారిన వరకు మంచినీరు కూడా పుచ్చుకోకుండా ఎవరైతే అతి కఠినమైనటువంటి పనులు చేయగలరో, అతి కఠినమైన చర్యలు చేయగలరో, తపస్సులు స్వాధ్యాయములు చేయగలరో వాళ్ళని బలిష్ఠులు అంటారు. ఈ విధంగా తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. ఈ సమస్త భూమండలము కూడా సంపూర్ణమైనటువంటి విత్తములతో పాటు పాడి పంటలతో పూర్తిగా
శోభాయమానంగా ఉన్నటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ప్రపంచానికి ఎవరైతే అధిష్టాతగా ఉంటారో అంటే చక్రవర్తిగా ఉంటారు. అంటే వారి జన్మలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కష్టాన్ని అనుభవించలేదు. ఏ పనిని చేయాలన్నప్పటికీ కూడా ఆటంకములు లేకుండా నిర్విఘ్నముగా సమస్త పనులు శారీరకంగా మానసికంగా అనేక విధాలుగా చేస్తుంటారో వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పరిపాలించగలరు. వారు చక్రవర్తులు. ఎంతోమంది ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో చక్రవర్తులు ఇచ్చున్నారు. కానీ వీరు అనుభవిస్తున్నటువంటి సుఖం వారు ఏదనుకుంటే అది అప్పుడే కావాలంటే 100 మంది పరిచర్య చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వారిని అనుసరించి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారిని ఉత్సాహపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి ఏది ఏ సమయంలో కావాలో అన్నీ ఒక క్షణాన్నే ఆయనకు అందుబాటులో ఉంటాయి. ఒక ఇల్లు కావాలంటే ఇల్లు, ఆహారం కావాలంటే ఆహారం, ఏది కావాలంటే అది వారికి వస్తుంది. ఆయన యొక్క ఆనందం అంటే ఆయనే చక్రవర్తి. ఆ చక్రవర్తికి ఏ ఆనందమైతే ఉంటుందో స ఏకః మానుషానందః, ఇదే మానవుని యొక్క ఆనందం. అంటే సాధారణంగా మనం ఎంతోమంది ప్రపంచంలో పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, సాధారణంగా పుడుతూ ఉంటారు, సాధారణంగా జీవిస్తూ ఉంటారు, సాధారణంగానే పోతూ ఉంటారు. అలా కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉంటుందో అదేవిధంగా సాధారణమైనటువంటి రాజులకును చక్రవర్తికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ చక్రవర్తి ఎలా ఉండాలి? ఇప్పుడున్నటువంటి చక్రవర్తులు వేరు, కానీ చక్రవర్తి యొక్క లక్షణం ఇది. వారి యొక్క జీవితంలో ఎక్కడా కూడా ఏ విఘ్నములు లేకుండా అప్రతిహతముగా తన యొక్క రాజ్య పరిపాలన కానీ తన యొక్క ఆనందాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవించాడు. కాబట్టి ఆయనే చక్రవర్తి. అటువంటి చక్రవర్తికి ఇవన్నీ అనుకూలిస్తే ఆయనకు ఒక ఆనందం కలుగుతుందంట. దాన్నే మానుషానందము అంటారు. చక్రవర్తికి కలిగే ఆనందాన్ని మానుషానందము అంటాము. తర్వాత ఈ ఆనందములు కూడా ఒకదానికొకటి ఒకటి చిన్నదైతే వారికంటే పెద్దవారు ఎవరు ఉంటారో వారి యొక్క ఆనందంలో ఈ ఆనందం ఎలా ఉంటుంది, తరతమ్య భేదాలను బట్టి ఆనందం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా ఆనందం అంటే ఏంటి ప్రపంచంలో అంటే చక్రవర్తికి కలిగినటువంటి ఆనందము మానుషానందము. అటువంటి మానుషానందాన్ని అనుభవించినటువంటి చక్రవర్తి తర్వాత మరలా మనుష్య గంధర్వులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మీమాంస చేస్తుంటాడు వేదంలో. ఇవన్నీ మనకు క్రమక్రమంగా చాలా తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి మీరు ఆలోచించండి. మనం ఈ ప్రపంచంలో పుట్టాం కాబట్టి మనకుండే ఆనందం ఎంత? చక్రవర్తికి ఉండే ఆనందం ఒక భాగమైతే ఇక ప్రజాపతి బ్రహ్మదేవుడు కలిగినటువంటి ఆనందాలు ఎన్నున్నాయో అవన్నీ కలిపితే సముద్రమంత ఆనందం ఉంటే ఆ సముద్రం నుంచి ఒక బిందువు తీసుకుంటే ఆ బిందువు యొక్క ఆనందము ఆ హిరణ్య గర్భుని యొక్క ఆనందము. ఆ హిరణ్య గర్భుని యొక్క ఆనందాన్ని మనం పరిధిలోకి తీసుకుంటే ఒక్కొక్కటి తగ్గించుకొని వస్తే మరి చక్రవర్తికి ఉన్నంత ఆనందము ఆ బిందువులో అనేకమైనటువంటి చిన్న చిన్న బిందువులుగా మారి అవలేశంగా ఉన్నటువంటి ఆనందం ఎవరిది? ఈ చక్రవర్తికి. అటువంటి చక్రవర్తికి అంత ఆనందం ఉండేటప్పుడు సాధారణంగా ఉన్నటువంటి మనుష్యులకు ఏం ఆనందం ఉంటుంది? కాబట్టి ఇటువంటి ఆనందాన్ని మనం కోరుకోకూడదు. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, అది నిత్యమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే అది నిత్యానందం. కాబట్టి అటువంటి నిత్యానందాన్ని పొంది ఆ నిత్యానంద స్వరూపలై బ్రహ్మానందముతో విరాజించ భావించు. అందరికీ జై శ్రీవేదం.